తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం హాస్టళ్లలో తీవ్ర నీటి కొరతతో పాటు విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత చాలా దారుణంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆరోపించారు. సుమారు 2000 మంది విద్యార్థులు ఉన్న హాస్టళ్లలో సరైన తాగునీరు, పరిశుభ్రత, నాణ్యమైన భోజనం వంటి కనీస వసతులు కల్పించడంలో విశ్వవిద్యాలయ పరిపాలన విఫలమైందని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యలను తక్షణమే పరిష్కరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సంస్కృత జాతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందక అర్ధరాత్రి వీధుల్లో వచ్చే పరిస్థితి ఏర్పడిందంటే ఆ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రారు, సిబ్బంది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. దీన్ని సిపిఎం పార్టీ వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. విద్యార్థుల దగ్గర వేలాది రూపాయలు ముక్కుపిండి మెస్ బిల్లులు వసూలు చేస్తూ దేశవ్యాప్తంగా వస్తున్న విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందించలేని దుస్థితిలో పడిపోయారు. పాసిపోయిన చపాతీలు, దుర్వాసనతో కూడిన వారికి కూరలు ఇస్తూ వారి యొక్క మానసిక పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా ఈ విశ్వవిద్యాలయంలో ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి కల్పిస్తున్న వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది. ఈరోజు వాళ్ళకి నీటి సౌకర్యం కానీ కుక్కేస్తున్నారు. ఒక్కొక్క రూమ్లో ముగ్గురిని, నలుగురిని వేసి కుక్కేస్తున్నారు. పేరుకేమో జాతీయ సంస్కృత విద్యాలయం, అక్కడ జరుగుతున్న పనులేమో లోకల్ కన్నా హీనంగా ఉన్న పరిస్థితి. ఈ పాలక వర్గాలు రాజకీయ ప్రభావంతో వీరు ఆర్ఎస్ఎస్ జాతీయ నేతని మోహన్ భగవత్ని అడిగేద్దాము, లేదా ముఖ్యమంత్రిని అనిపించుకొస్తాం, దానికి కోట్లెట్టు ఖర్చు పెడతామని చూస్తాం తప్ప ఇక్కడ విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందిద్దాం, వాళ్ళకి నాణ్యమైన సౌకర్యాలు కల్పిద్దాం శ్రద్ధ చూపడం. గతంలో ఒక విద్యార్థుల మీద లైంగిక వేధింపులు జరిగితే తీవ్రమైన ఆందోళన చేసిన తర్వాత మాత్రం చర్యలు తీసుకోవాలి. ఈరోజు అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థికి ఈ రకమైన ఒక పాసిపోయిన ఆహారాన్ని, లేకపోతే ఒక నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే వారి సమస్యలన్నీ పరిష్కరించాల్సిన అవసరం ఉంది. జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు, అదే రకంగా జాతీయ స్థాయిలో యూజీసీ అధికారులు చొరవ తీసుకొని దీని యొక్క పరిస్థితులను చక్కదిద్దాలని చెప్పేసి దీనికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. విద్యార్థులు తీవ్రంగా అక్కడ సిబ్బంది కూడా వాళ్ళతో అనుచితంగా ప్రవర్తించడం, వాళ్ళ మీద దౌర్జన్యాలు పాల్పడడం ఆరోపణలు చేశారు. ఇవన్నింటినీ కూడా సమగ్రమైన విచారణ చేసి